ఒక చిన్న కథ. కోకిల గానము, కాకి అరుపు. ఒక చెట్టు మీద ఒక కాకి, ఒక కోకిల ఉండేవి. కోకిల పెట్టిన గుడ్లను కాకి పొదిగి పిల్లలను తయారు చేస్తుంది. కాబట్టి కాకితో కోకిల సఖ్యతగా ఉండేది. లేదంటే కాకితో స్నేహంగా ఉండడము కోకిలకు ఇష్టం ఉండేది కాదు. కాకి మాత్రము ఏ మాయామర్మం లేకుండా కోకిలతో స్నేహం చేస్తూ ఉండేది. కోకిల తన గానం వల్లే ప్రపంచం సంతోషంగా ఉంటుంది, తన గానానికి మించిన గానము లోకంలో లేదు అని అనుకునేది. కాకి మాత్రము కోకిల కూత చాలా బాగుంటుంది, కోకిల లాంటి మిత్రుడు దొరికినందుకు ఆనందంగా ఉంది అని అనుకునేది. చాలాసార్లు కాకి లేని సమయం చూసి కాకి గుడ్లను కాకి గూడు నుండి కిందకు తోసేసి సునక ఆనందం పొందుతుండేది కోకిల. కాకికి అనుమానం వచ్చి, నీ గుడ్లు పట్టులో భద్రంగా ఉన్నాయి, నా గుడ్లు ఏమయ్యాయి అని కోకిలను అడిగితే, ఏమో నాకు తెలియదు మిత్రమా, బహుశా ప్రకృతి కోకిల అవసరం ఉందని నా గుడ్లను కాపాడి నీ గుడ్లను పాడు చేస్తుందేమో, నాకు తెలియదు మిత్రమా, ఎందుకంటే కాకి గోల ప్రకృతి కూడా భరించలేదు కదా అని హేళనగా మాట్లాడుతుండేది. కానీ కాకి అరుపు కర్ణకఠోరంగా ఉంటుంది. నిజానికి నీ అరుపు అంటే నాకు అసహ్యం, కానీ నీవు నా గుడ్లు పొదగడానికి పనికి వస్తున్నావు కాబట్టి నీ అరుపు భరించక తప్పడం లేదు నాకు అని చులకనగా మాట్లాడుతుండేది. కాకి మాత్రము, మిత్రమా, నీకు ఇష్టం లేని పని నేను చెయ్యను, నా అరుపును అదుపులో ఉంచుకుంటానని వినయంగా అంటూ ఉండేది. ఒకరోజు చెట్టు మీదకి ఒక గండు పిల్లి వచ్చింది. ఆ పిల్లి చాలా బలమైనది, తెలివైనది. ముందు కాకిని తినేస్తే కోకిలను కాపాడే నాదుడే ఉండడు అని అనుకుంటూ కాకి మీద దాడి చేసింది. కాకి ప్రాణభయం తరుస్తుంటే కోకిల కనీసం పట్టించుకోలేదు. మిత్రమా, నన్ను కాపాడడానికి నీ కూత ద్వారా మిగతా పక్షులను పిలువు అని కాకి ఎంత బ్రతిమలాడినా అంతగా పట్టించుకోకుండా మొహమాటానికి చిన్న కూత కూస్తూ తమాషా చేసింది. కాకి తన ప్రాణాలు కాపాడుకోవడానికి తనకు ఉన్న ఒకే ఒక ఆయుధము తన అరుపు కాబట్టి బిగ్గరగా అరిచింది. వెంటనే తోటలోని కాకులే కాకుండా ఇరుగు పొరుగు తోటల్లోని కాకులు కూడా వచ్చి గండు పిల్లిని బెదిరించి కాకిని కాపాడాయి. రెండో రోజు కాకులతో పెట్టుకుంటే నూకలు కూడా దొరకని కోకిల మీద పడింది గండు పిల్లి. కోకిలకి ముందు రోజు కాకికి తాను చేసిన అవమానం గుర్తుకొచ్చి తన ప్రాణాలు కాపాడుకోవడానికి కాకి సాయం అడగడానికి సిగ్గుపడింది. తన తోటి కోకిలలు వచ్చి తనను కాపాడుతాయి అని అపోహపడి కుహూ కుహూ అని వయ్యారంగా కోయడం మొదలుపెట్టింది. కోతలకు కోతే సమాధానం అనుకొని తోటి కోకిలలు ఈ కోకిలను కాపాడడానికి రాలేదు. పైగా కోకిల గండు పిల్లి భయంతో బిగ్గరగా అరిస్తే మిగతా కోకిలలు అంతకన్నా గట్టిగా అరిచేవి తప్ప తోటి కోకిల ఆపదలో ఉన్నట్లు ఉందని గ్రహించకపోయేది. కోకిల దుస్థితి చూసి జాలిపడిన కాకి ముందు రోజు కోకిల చూపిన బెట్టుదనాన్ని పట్టించుకోకుండా, ఇక్కడ నా మిత్రుడు ఆపదలో ఉన్నాడు, రండి కాపాడండి అన్న సంకేతం అనిపించే విధంగా అరుస్తూ మొత్తం కాకులను కూడగట్టి పిల్లిని తీవ్రంగా గాయపరిచి పిల్లి మరి ఎప్పుడూ ఆ చెట్టు ఛాయలకే రాకూడదు అన్నట్లు పిల్లిని భయపెట్టి తరిమేశాయి. కోకిల తన తప్పు తెలుసుకొని కాకిని క్షమాపణ కోరి కోకిల కూత సంతోషానికి పనికి వస్తే కాకి అరుపు విప్లవాన్ని తిరుగుబాటు తెస్తుంది, ఇతరులకు సాయపడుతుంది అని మెచ్చుకొని కాకుల ఐక్యత, గొప్పతనాన్ని, సాయం చేసే గుణాన్ని ఒప్పుకొని అప్పటి నుండి హృదయపూర్వకంగా కాకితో స్నేహంగా ఉంటానని తన పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పింది. కాకి కోకిలను అక్కున చేర్చుకుంది. ఈ కథ వలన
మనం ఏం తెలుసుకున్నాము? అపకారికి కూడా ఉపకారం చేయవలెను, అదే ప్రకృతి ధర్మము అని తెలియచున్నది. హరి ఓం తత్సత్.